ఒక ఇంకేం చేశారు అంటే ఈ జానపదం నేను చెయ్యలేకపోయేది. అసలు సాయి సుప్రియ గారిలో ఇంత గుడ్ క్వాలిటీస్ ఎలా వచ్చాయి? ఏదైనా గురువు మీ నాన్నమ్మ గారి తర్వాత మళ్ళీ నేనేనండి. ఓకే. నాట్యాచారిని, సంగీతకారిని, అలాగే నాటక రంగంలో ఒక స్థాయిని, ఒక ప్రత్యేకమైన నాన్నమ్మ గారు పెర్ఫార్మెన్స్ సంబంధించి ఏదైనా మీరు చూసిన జ్ఞాపకం ఉందా? అంటే మా నాన్నమ్మ గారు ప్రదర్శించినవి ఏవి చూడలేదు నిజం చెప్పాలంటే. ఈ భజన్స్ ఎప్పుడైనా విన్నారు? విన్నాను, చేశాను. ఏమైనా ఒకటైనా గుర్తుందా? అయ్యో, ఒక భజన. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరానని. ఈ భక్తి పూజలు ఇలాంటివి ఇందాక మీరు పాడి వినిపించిన సహస్రనామాలు ఇవన్నీ వింటారండి? అయ్యో, వింటారండి. యూత్కి సంబంధించి ఎలాంటి స్కిల్ ఉండాలని అనుకుంటున్నారు? దానికి వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని మీరు నమ్ముతున్నారు? అన్నీ ఉండొచ్చు, కానీ ప్రతి దాని మీద మనం ముందు మనల్ని మనం నమ్మాలి, నేర్చుకోవాలి. అంటే ప్రతి దాన్ని నేర్చుకోవటానికి సంగీతం, సాహిత్యం, నృత్యం ఇలాంటి విషయాల గురించి ప్రస్తావన వచ్చినా సరే ఒక పేరు గుర్తుకొచ్చే అవకాశం ఉంటుంది. వారు సాయి సుప్రియ గారు. ఆమెను పరిచయం చేయడం కోసం, ఆమెకు సంబంధించిన చాలా విషయాలను స్ఫూర్తినిచ్చేలా అందరికీ తెలిసేలా చేయడం కోసం చందు సుప్రీం టీవీ స్టూడియోకి ఆహ్వానించాం. వారు వచ్చారు. నమస్కారం అండి. నమస్తే సార్. సాయి సుప్రియ గారు, చాలామంది ఈ అమ్మాయి డాన్స్ చేసిన, మైమ్ చేసిన, ఒక స్పెషల్ క్వాలిటీగా అనిపించే ఈ విషయాలన్నీ తనలో ఉన్నాయి కాబట్టి తను ఏం చేసినా గొప్పగా ఉంటుందని వాళ్ళు చాలా ఎక్కువ మంది దగ్గర వింటూ ఉండే ఒక పరిస్థితి. అసలు సాయి సుప్రియ గారిలో ఇంత గుడ్ క్వాలిటీస్ ఎలా వచ్చాయి? అందరూ ఇలా అనుకోవడానికి కారణం ఏమై ఉంటుందండి? ఏదైనా గురువు, ఏదైనా తీర్చిదిద్దేది గురువు. గురువు వల్ల వస్తాయి. మొట్టమొదట గురువు శిక్షణ వల్ల. దానికంటే ముందు మనకి ఒకరి నుంచి ఆసక్తి అన్నది వెలువడుతుంది. ఎవరినో ఒకరిని చూసి వాళ్ళని ఇన్స్పైర్ అవ్వటం, ఆ ఇన్స్పిరేషన్ ద్వారా మనకి ఆసక్తి అన్నది వెలువడుతుంది. ఆ ఆసక్తి మా నాన్నమ్మ గారి వల్ల వచ్చిందండి. మీ నాన్నమ్మ గారు, వారి పేరు మధ్యలో అంజలిదేవి గారని. ఆమె నాట్యాచారిని, సంగీతకారిని, అలాగే నాటక రంగంలో కూడా ఆవిడకంటూ ఒక స్థాయిని, ఒక ప్రత్యేకమైన ఇన్ని పెట్టుకున్నారు. ఏవి సుబ్బారావు గారు, అలాగే మన డాన్స్ రంగంలో సంపత్ కుమార్ గారు, వీరందరితోటి ఆమె నటించడం కానీ చేశారండి. అంతకుముందు ఆవిడ నర్తకి కాకముందు వాళ్ళ తాతగారు, అంటే మా నాన్నమ్మ గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు, ఆయన పివిసి రాజు గారి దగ్గర పిడేలు వాయించేవారండి. పిడేలు అంటే ఇప్పుడు రోజులు పిల్లలకి కానీ ఎవరికి తెలియదు. వైలిన్ లో ఇంకొక రకమైన తెలుస్తుంది. పిడేలు అని అప్పుడు వేరేగా ఉంటుంది. ఆయన వాకల్ కమ్ ఇన్స్ట్రుమెంటల్. మీ నాన్నమ్మ గారి తర్వాత మళ్ళీ నేనేనండి. ఓకే. నాన్నమ్మ గారు పెర్ఫార్మెన్స్ సంబంధించి ఏదైనా మీరు చూసిన జ్ఞాపకం ఉందా? అంటే మా నాన్నమ్మ గారు ప్రదర్శించినవి ఏవి చూడలేదు నిజం చెప్పాలంటే. కాకపోతే ఆమె భక్తి పాటలు, అంటే అక్కడ మాకు వీధిలోని టెంపుల్స్ ఉండేవి. ఆ టెంపుల్స్ కి ఈవిడ భక్తి భజన పాటలు పాడేవారు వెళ్ళి. ఆమెతో పాటు భక్తి పాటలు, ఆ భక్తి భజన్స్ ఎప్పుడైనా విన్నారు? విన్నాను, చేశాను. ఆ గుడిలోని ఆమె పేరు మీద చాలా సేవలు కూడా అందించానండి ఆమె పేరు మీద. మీ నాన్నమ్మ గారితో పాటు భజన్స్ వాటిలో మీరు పార్టిసిపేట్ చేశారని చెప్పారు. అవునండి. ఏమైనా ఒకటైనా గుర్తుందా మీకు? అయ్యో, ఒక భజన్ మన చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు ఒక భజన్ పాడి వినిపించండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరానని. శ్రీరామ నామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరానని అని అంటూ రామనామ కీర్తనతో రామ భజన్లో ఆంజనేయ స్వామి చాలీస, హనుమాన దండకం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివీకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం అంటూ హనుమాన్ చాలీస. అలాగే జయ హనుమాన్ జ్ఞానగుర సాగర జై కపీసతి లోక ఉజాగర రామదూత తులిత బలదామ అంజని పుత్ర పవన సుతనామ అంటూ హనుమాన్ చాలీస. అలాగే
ఏడుకొండల వాడికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద ప్రియ గోవింద గోకుల నందన గోవింద గోవింద ప్రియ గోవింద గోకుల నందన గోవింద. ఆమె తర్వాత ఆ భక్తిలో కూడా నేను చాన్నాళ్ళు శివానందాశ్రమంలో, మన వైజాగ్ రామనగర్ దగ్గర ఉన్న శివానందాశ్రమంలో డివోటీగా చేరి అక్కడ ఈ సత్సంగ్ ఆలయంలో కూడా మీరు సత్సంగ్ చేయించేదాన్ని మెంబర్ గా. నేను లలితా పారాయణం, విష్ణు పారాయణం, దేవి ఖడ్గమాల ఇవన్నీ కూడా వాళ్ళతో చేయించటం, నేను చేయటం. లలిత సహస్రనామాన్ని చెప్పగలను కాస్త ఒక్కటి చెప్తానండి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదజ్ఞకుండ సంభూతం దేవకార్య సముద్యత, ఇది మొదటిదండి. అలాగే విష్ణు శాస్త్రంలో విశ్వం విష్ణు వషత్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతత్కృత్ భూతోద్భావ భూతాత్మ భూత భావన, ఇది అందులోదండి. ఓకే, సాయి సుప్రియ అని కొంతమంది అంటారు, మిమ్మల్ని సుప్రియ అని అంటారు. మీకు సంబంధించి మీ నాన్నమ్మ గారి ద్వారా మీకు అలవాటైన భక్తి సంగీతం గురించి చెప్పారు. ఈ జనరేషన్లో ఈ భక్తి పూజలు ఇలాంటివి, ఇందాక మీరు పాడి వినిపించిన సహస్రనామాలు ఇవన్నీ ఎవరైనా వింటారండి? ఇప్పుడు యువత పిల్లలు అంటే వాళ్ళు చాలా మనోనిబ్బరాన్ని కోల్పోతున్నారు. చాలా చిన్న చిన్న విషయాలకి ఇరిటేట్ అయిపోతున్నారు, చిన్న చిన్న పనులు చేయలేకపోతున్నారు. వీటన్నిటిని ఎలా మనం సంపాదించగలం అంటే ఇలాంటి లలిత విష్ణు ఇలాంటి శ్లోకాల పఠనం ద్వారా మన ఏకాగ్రత పెరుగుతుంది, మనకి ఉచ్చరణ దోషాలు ఉండవు, అలాగే మనం మంచిని గ్రహించగలుగుతాము, అందులో ఉన్న ఎనర్జీ మనకి వస్తుంది, మనకు కూడా అది వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా. సాయి సుప్రియ గారు, యూత్ కి సంబంధించి ఎలాంటి స్కిల్ ఉండాలని అనుకుంటున్నారు? దానికి వాళ్ళు ఏం చేస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని మీరు నమ్ముతున్నారు? మొట్టమొదటిగా ఇప్పుడు యువత నేర్చుకోవాల్సింది ఏంటంటే, ముందు మీ మీద మీకు నమ్మకాన్ని పెంచుకోండి, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసుకోవాలి. నమ్మకం పెంచుకొని మిమ్మల్ని మీరు విశ్వసించి ఇది చెయ్యాలి, చదువు ఒక్కటే చదవాలి, చదువు వల్లే నేను ఎదుగుతాను అన్నది కాదు. చదువుతో పాటు చాలా రకాలైనటువంటి స్కిల్స్ ఉన్నాయి. ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం స్కిల్, ఒక బైక్ డ్రైవ్ చేయడం ఒక స్కిల్, స్విమ్మింగ్ చేయడం ఒక స్కిల్, డాన్స్ చేయడం ఒక స్కిల్, నటించడం ఒక స్కిల్. ఇలా అన్ని రంగాల్లో ఉండడంలో కూడా తప్పేం లేదు, అన్నీ ఉండొచ్చు. కానీ ప్రతి దాని మీద మనం ముందు మనల్ని మనం నమ్మాలి. నేర్చుకోవాలి అంటే ప్రతి దాన్ని నేర్చుకోవడానికి ఒక షెడ్యూల్ మనం తయారు చేసుకొని, ప్రీ ప్లాన్డ్ గా ఒక ప్లాన్ తయారు చేసుకొని, ఆ ప్లాన్ ప్రకారంగా మనం ప్రతి నిమిషాన్ని మంచి వైపు ఒక పాజిటివ్ వేలో ఒక స్కిల్ నేర్చుకుంటూ మన జీవితాన్ని మంచి దారిలో పూలదారిలో నడిపించుకోవాలన్నది నా ఒపీనియన్, నా అభిప్రాయం. ఈ నాట్యానికి సంబంధించిన విషయానికి వస్తే సాయి సుప్రియ గారు భరతనాట్యం నేర్చుకున్నారా, కూచిపూడి నేర్చుకున్నారా, లేకపోతే ఇంకా అదర్ ఫార్మాట్స్ ఏవో చాలా ఉన్నాయి, ఇందులో మీకు ఎన్నింటిలో ప్రవేశం ఉంది? మన చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు వివరించండి. తప్పకుండా అండి. అంటే మా నాన్నమ్మ గారు నేర్చుకున్న, ఆమె భరతనాట్యం కూడా నేర్చుకున్నారు, రామ్మూర్తి మాస్టర్ గారిదే నేను శిష్యరికం కొన్నాళ్ళు చేశానండి. అక్కడ ఏమి నేర్చుకున్నారు? భరతనాట్యమేనండి. భరతనాట్యం. ఆ తర్వాత ఇలా కాదు, నువ్వు భామా కళ నేర్చుకో అని మన సంపత్ కుమార్ గారు ఆయన దగ్గరికి పంపించారు. తాతయ్య గారు నాన్నమ్మ గారికి బాగా ఫ్రెండ్ ఆయన దగ్గరికి పంపించారు. కూచిపూడి గురువులు అనగానే కొంచెం ఇది ఉంటుంది, కోపిస్టి, కొంచెం కొట్టడం అది చేయడం వల్ల భయపడి నేను వెళ్ళనని చెప్పి భరతనాట్యమే కంటిన్యూ చేశాను. సాయి సుప్రియ గారు, సుమారుగా మీరు భరతనాట్యంలో ఎన్ని ప్రదర్శనలు చేసి ఉంటారు? దగ్గర 3000 పైన చేశానండి భరతనాట్యంలో. మీరు కూచిపూడిలో నేర్చుకోవడానికి వెళ్ళడానికి ముందే 3000 ప్రదర్శనలు భరతనాట్యంలో చేశారు? ఇప్పటి వరకు నేను 3000. ఇప్పటి వరకు అంటే భరతనాట్యము కూచిపూడి కలిపా? లేదండి, భరతనాట్యమే. భరతనాట్యానికి సంబంధించి 3000 ప్రదర్శనలు ఇప్పటి వరకు పైనే ఉండొచ్చు సార్, నాకు గుర్తు లేదు. 3000 పైన, ఎందుకంటే నేను ఫ్రమ్ ద చైల్డ్హుడ్ నేను చేశాను. తర్వాత కొన్ని సంవత్సరాలు మ్యారేజ్ తర్వాత కొన్నాళ్ళు గ్యాప్ తీసుకొని
ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశాను. ఓకే, శ్రీకాళహస్తిలో చేసిన ఆ జుగల్బందీ ఏదైనా ఇతివృత్తం బేస్డ్ గా చేశారు? యాక్చువల్ గా మా కాన్సెప్ట్ వచ్చి శివోహం. శివోహం అన్నది కాన్సెప్ట్. అంటే శివుడిని ఎలా మనం ప్రార్థించి ఎలా మమైకం చేసుకుంటాం అన్నది కాన్సెప్ట్ ని పెట్టుకొని దాని ద్వారా చేసాం. సుమారుగా ఎంతమంది పార్టిసిపేట్ చేసి ఉంటారండి? 20 మంది, 20 మెంబర్స్ అండి. ఓకే, దాని తర్వాత రెగ్యులర్ గా దేవస్థానాల్లో చేస్తున్నామండి. శ్రీకాళహస్తి అయితే మేము ఆస్థాన నర్తకులంగా అక్కడ ఇంకా ఎవ్రీ మంత్ నంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తుంటారు. ఫోక్ ఫార్మేట్ ఏదైనా చేశానండి. డాన్స్ మీదకి నేను వెళ్ళటానికి కారణం కూడా ఫోకేనండి. ఏ పాటకు చేయించారు మీ ఆ చక్రవర్తి సినిమా ఏదో అనుకుంటాను. సరిగంచు చీర కట్టి బొమ్మంచు రైక తొడిగి జలసాగన తొర్రావే వయ్యారి ముద్దుల గుమ్మ సినిమాలో ఉన్న ఫోక్ సాంగ్ కి మీ చేత డాన్స్ చేయించారు. నాకు నాతో పాటు ఇంకొక అమ్మాయికి చేయించారండి. ఇంకేం చేశారు? అంటే ఈ జానపదం నేను చేయలేకపోయేదాన్ని. అదే రోజు చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. అయ్యో, ఏంటి ఆ ఇన్సిడెంట్? నేను కూర్చొని ఈ కాలు చాపుకొని పారాని పెట్టుకుంటున్నప్పుడు ఆ రూమ్ కి తలుపు లేదు. అంటే నార్మల్ గా తలుపుని ఇలా పెట్టారు. ఆ తలుపు ఊడిపోయింది. గడ వేసుకునే తలుపు కాకుండా తీసి పెట్టిన డోర్ అన్నమాట. అంటే అది ఇలా తోస్తే పడిపోతుంది. అప్పటి వరకు భారతి మేడం అని మీకు ముందు చెప్పారు. ఆవిడ క్లాస్ టీచర్. ఆవిడ ఎప్పుడు నన్ను క్లాస్ లో తిడుతూ ఉండేవారు. ఎప్పుడు నేను అనుకునేదాన్ని ఈవిడికి నేను అంటే ఇష్టం ఉండదు, ఎందుకో నన్ను తిడుతున్నారా అనుకునేదాన్ని. ఆ రోజు మరి అది దేని వల్ల జరిగిందో తెలీదు, కాలు చాపుకున్నాను. ఆవిడ అది ఆ తలుపు మామూలు తలుపు తీసుకుని వెళ్ళిపోవచ్చు అనుకుని ఆవిడ ఎలా అన్నారు. తోయడంతో ఆ తలుపు నా మీద పడిపోయింది. కాలు మీద కాలు బాగా వాచిపోయింది. ఇంకా కాలు ఇంకా కదలట్లేదు. వేళ్ళు కూడా బాగా వాచిపోయి కాలు కదలట్లేదు. అందరూ ఇంకా ఈ ప్రోగ్రామ్ అయిపోద్ది అన్నారు. ఆ రోజు గెస్ట్ ఎవరు అనుకున్నారు? మన జేవి స్వామియాజులు గారు. ఆయన శంకరాభరణం సినిమాలో చూశాను, ఆయన వచ్చారు గెస్ట్ గా. ఇంకా చేయలేనని అనుకున్నారు అందరూ, ఇంక చేయలేనని. నాకు అప్పటికి మా మేడం నన్ను మోటివేట్ చేస్తున్నారు. ఆవిడ నేనంటే ఇష్టం లేని మేడం ఆవిడ ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆవిడ చీర చెంగుతో నన్ను తుడిచి నాకు తినిపించి చేసేసరికి నాకు అదొక మోటివేషన్ లా అనిపించింది. నేనంటే ఇష్టం లేదు అనుకున్నాను, ఈవిడికి ఇష్టం, ఈవిడ కోసం నేను చేసేస్తాను అని నాకు నేను డిసైడ్ అయిపోయానండి. ఫిక్స్ అయిపోయాను. డాన్స్ చేశాను. చేయడం ఆ తర్వాత ఈ విషయాన్ని నా డాన్స్ అవ్వగానే మా టీచర్లు అందరూ కూడా వేదిక మీద చెప్పారండి. వెంటనే జేవి స్వామియాజులు గారు పైకి వచ్చి నన్ను అలా అమాంతం ఎత్తుకొని ముద్దు పెట్టి ఆ చిన్న వయసులో ఆ రోజు నాకు ఇంకా స్పందన, అంటే ఆ స్పందన అలా అలా పెరుగుతూ వచ్చిందే కానీ ఎంకరేజ్మెంట్ ఎక్కడ తగ్గలేదు. మొదటి కార్యక్రమం ఆ విధంగా జరిగింది. అవునండి. ఇప్పటి వరకు ఎన్ని జానపద నృత్యాలు చేస్తుంటారు? అంటే జానపద నృత్యాలు తక్కువే చేశాను, కానీ చేశానండి. నాకు ఇష్టం. ఇంకా ఒక మహా అయితే ఒక 50 వరకు చేస్తుంటాను. 50 అంటే చిన్న నెంబర్ ఏం కాదనుకోండి. అందులో మీకు బాగా గుర్తింపు తెచ్చిన జానపద నృత్యాలు ఏవి? ఈ పాట డాన్స్ కి అనువు కాదు అన్న పాటని నేను చేశానండి. అది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ వచ్చిందండి. తర్వాత స్టేట్ కి వెళ్ళింది. స్టేట్ నాగార్జున యూనివర్సిటీలో జరిగింది. స్టేట్ లెవెల్లో కూడా ఫస్ట్ వచ్చిందండి దానికి. అదే పాటని మాకు కలెక్టర్ గా ఉన్న హరి జవహర్ లాల్ గారు ఆయన పాట కూడా పాడి దాన్ని రికార్డ్ చేసి ప్రతిరోజు ఉదయం మార్నింగ్ ఇది వరకు ప్లానిటేషన్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళమండి. ఆ టైంలో ఆ పాటని కూడా వేసేవారు, సార్ పాడిన పాటని. ఆయన నా పాట నుంచి ఇన్స్పైర్ అయ్యి. వెరీ గుడ్. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన 100 ఏళ్ల ఆంధ్ర విశ్వ కళా పరిషత్ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో కూడా మీ చేత డాన్స్ కాకుండా, పాట కాకుండా వేరే ఒక ఫార్మేట్ ఏదో చేయించి ప్రదర్శింపజేసినట్టుగా నాకు తెలిసింది, నిజమేనా? ఆంధ్ర యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ లోని యాక్టింగ్ కోర్స్ లో జాయిన్ అయ్యానండి. అక్కడ నేను గోల్డ్ మెడల్ కూడా సాధించాను. ఆ తర్వాత అక్కడే ఫ్యాకల్టీగా ప్రస్తుతం నేను వర్క్ చేస్తాను. గెస్ట్ ఫ్యాకల్టీగా మైమ్ అనే దాని మీద, సేవ్ అగ్రికల్చర్ అండ్ బిల్డ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనే దాని మీద పిఎం మోడీ గారు ఇచ్చిన పిలుపుకి దాని మీద నేను ఒక మైమ్ తయారు చేయండి. ఎంతమంది ఆర్టిస్టులతో? 10 మంది అండి. అందులో మెయిన్ లీడ్ నేను తీసుకున్నాను. డైరెక్షన్, ఆ స్క్రిప్ట్ డెవలప్ చేయటం, ఆ కాన్సెప్ట్ అంతా కూడా నేను చేసి అది స్టూడెంట్స్ తోటి, నా జూనియర్స్ తోటి చేయించడం, నేను చేయటం. అలాగే నాక్ కమిటీ వాళ్ళు నన్ను చూసి ప్రశంసించడం, నాకు ప్రత్యేక అభినందనలు పిఎం మోడీ గారు వాళ్ళ అసిస్టెంట్స్ నుంచి, వాళ్ళ దగ్గర నుంచి రావటం నేను మర్చిపోలేదండి ఇప్పటి వరకు. అయితే అది ఎంతసేపు డ్యూరేషన్ ఉంటుందండి? 10 minutes అండి, 10 to 15 minutes.
ఉండవు. నో డైలాగ్స్. మీరు థియేటర్ ఆర్ట్స్ లో మీరు యాక్టింగ్ నేర్చుకున్నానని చెప్పారు. అవును సార్. వాళ్ళ చేత కొన్ని ప్రాజెక్ట్స్ కూడా చేయిస్తూ ఉంటారని తెలిసింది నాకు. మీరేం చేశారు? నేను మొట్టమొదట థియేటర్ జాయిన్ అవ్వగానే ఫస్ట్ వాళ్ళకి నటన అంటే మాకు 1 minute జస్ట్ ఏ మినిట్ అని ఒక ప్రోగ్రామ్ చేశారండి. అప్పుడే ఫస్టే నేను నా ఓన్ గా నేను ఒకటి రాసి అప్పటికప్పుడే ఒక కామెడీ ఇది చేసామండి. ఆ స్కిట్ చేయడం తోటి గురువులందరికీ కూడా ఒక ఐడియా వచ్చింది, ఈ అమ్మాయి చేయగలదు. అందులో నేను చేసే క్యారెక్టర్ ఏంటంటే చాలా చిన్న పిల్లలాగా, ఆ చిన్నపిల్ల నటన చిన్నపిల్లలాగే చేయటం, అందరినీ ప్రేక్షకుల్ని అలాగే వచ్చిన ఛానల్ వారిని అందరినీ కూడా నవ్వించటం, వాళ్ళందరూ నాలో టాలెంట్ ని గుర్తించటం. అక్కడి నుంచి నా నటన మీద కూడా. పేరేం పేరండి మీరు చేసిన స్కిట్ పేరు గుర్తుందా? అంటే పేరేం పెట్టలేదండి, అప్పటికప్పుడు పోనీ హెడ్ అంటే తల 1 or 2 డైలాగ్స్ రూపంలో మన చందు సుప్రీం టీవీ ప్రేక్షకులు చెప్తారండి. చెప్పండి. హెడ్ అంటే తల అని ఒక టీచర్ ఏమో ప్రతిదీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అందులో అందరూ తెలివైన పిల్లలు ఉండరు కదా, నాలాంటి తెలివి తక్కువ వాళ్ళు కూడా ఉంటారు. హెడ్ అంటే తల అని చెప్పారు. హెడ్ అంటే తలే కదండి. అయితే అది ఇంటికి వెళ్ళి చదివితే మా మదర్ చెప్పారు, హెడ్ అంటే తల, నా తల అని చెప్పింది ఆవిడ. అంటే ఎక్స్ప్లెయిన్ అవ్వలేదు, ఇది తల నాది ఉంది కదా, ఇది తల అని. అది చదివింది, హెడ్ అంటే మా అమ్మ తల అని. అలాగే తర్వాత మా నాన్నగారు వస్తారండి. నాన్నగారు కూడా హెడ్ అంటే ఏం చదువుతామా, స్పెల్లింగ్ అటు ఇటు చేసి చదువుతుంటే, డాడీ ఇది రోజు కొత్త చెప్పారు, ఇది ఒకసారి చదివించి డాడీ అంటే, డాడీ హెడ్ అంటే తల అని. కాదు డాడీ, నీ తల కాదు, మమ్మీ తల. నువ్వు నీ తల అంటావేంటి, నీ తల కాదు డాడీ, డాడీ మమ్మీ తల. కాదు డాడీ, హెడ్ అంటే మమ్మీ తలే. నువ్వు అన్ని బ్యాడ్ డాడీ, అన్ని అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు నాకు వద్దు అనుకొని వెళ్ళిపోతాను. మళ్ళీ హెడ్ అంటే మా మాస్టర్ తల, హెడ్ అంటే మా మమ్మీ తల, హెడ్ అంటే మా డాడీ తల అని చదువుతానండి. వెల్, అయితే థియేటర్స్ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీగా కూడా ఉన్నారు, నడుస్తుంది. సాయి సుప్రియ గారు ఏ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసి స్టూడెంట్స్ కి చెప్పాలని అనుకుంటూ ఉంటారు? థియేటర్ యాక్టివిటీస్ అంటే బాడీ ట్రైనింగ్ త్రూ థియేటర్ యాక్టివిటీస్ అంటే బాడీ మూవ్మెంట్స్, మన స్టేజ్ ని ఎలాగా వర్కౌట్ చేయాలి, ఎలాగ మనం ఇచ్చేయాలి, అలాగే ఒక ఆర్టిస్ట్ తన బాడీని ఎలాంటి వార్మప్స్, ఎలాంటి ఎక్సర్సైజ్ వల్ల ఫిట్ గా ఉండగలరు, ఎలా ఫ్లెక్సిబుల్ మూమెంట్స్ ఇవ్వగలుగుతారు, ఇలాంటి విషయాల మీద నేను సబ్జెక్ట్ చెప్తూ ఉంటాను. సరే, సాయి సుప్రియ గారు ఇప్పుడు చెప్పిన ఏదైతే టాస్క్ చెప్పారో, చందు సుప్రీం టీవీ ప్రేక్షకులని ఆర్టిస్టులుగా అనుకొని వారికి ఒక క్లాస్ చెప్తున్నట్టుగా ఏదైతే మీరు ఇప్పుడు టాస్క్ చెప్పారో ఆ టాస్క్ గురించి కొద్దిగా వివరించండి. మనం ఎప్పుడు కూడా డైలాగ్స్ ఫస్ట్ తీసుకున్నప్పుడు డైలాగ్స్ చాలా మందికి చాలా పదాలు ఉచ్చారణ దోషం ఉంటుంది. ఈవెన్ నాకు కూడా పెళ్ళి అనేదాన్ని కాదు, అక్కడ అలా ఉంటది. సో అలా సంగీతానికి సాయి సుప్రియ గారికి ఉన్న అనుబంధం కాస్త వివరిస్తారా? సంగీతం చెప్పాను కదండి, మా ఇంట్లో ఆల్రెడీ మా ముత్తాత గారు, తర్వాత మా నాన్నమ్మ గారు వాళ్ళ అమ్మగారు, ఆవిడ మాకు రోజు రాత్రి నిద్రపుచ్చడానికి చక్కగా ఒక మంచి పాట పాడేది. వెన్నెల్లని మాకు మండువా ఇల్లులండి, పెంకిటిల్లు. ఆ మండువా ఇల్లు మధ్యలో మండువా ఉంటుంది కదా, అక్కడ పట్టి మంచం వేసుకొని ఇలాగే అప్పుడు విసనగారులతోటి విసురుతూ పాటలు పాడే వినిపించేవారు. మీ నాన్నమ్మ గారు? మా నాన్నమ్మ గారు. నాన్నమ్మ గారి అమ్మగారు. అప్పటికి మీరు ఎంత వయసు ఉంటుంది? అప్పటికి మేము 10 ఏళ్ళలో ఉంటాయండి. కొన్ని పాటల్ని విన్న నేపథ్యంలో ఏమైనా గుర్తున్నాయా? మబ్బు చాటున చంద్రుడా మళ్ళీ మళ్ళీ కనరాబోయి, లెక్కలేని చుక్కలార చెక్కనైనా అక్కలార, లెక్కలేని చుక్కలార చెక్కనైనా అక్కలార, చంద్రుడు కనిపించాడా. ఈ పాట పాడారు. ఇన్ని రంగాల్లో అభినవేశం ఉన్న సాయి సుప్రియ గారు సేవా రంగంలో కూడా చురుకుగా ఉంటారు అని కొంతమంది చెప్తూ ఉంటారు. నా వరకు వచ్చింది. మా నాన్నమ్మ గారు నాకు చిన్నప్పుడు చెప్పారండి, మానవ సేవే మాధవ సేవ అన్నారు. ప్రతి ఒక్కరికి కష్టంలోని సేవ చేయాలి. ఎవరింటికి అంటే ఆమె చెప్పిన చాలా సిద్ధాంతాలు నేను ఇప్పటికీ పాటిస్తున్నాను.
ఆమె ఏమనేవారంటే, కనకపు వర్షం కురిసినా సరే అభిమానం లేని చోటికి వెళ్ళొద్దు, గంజినీళ్ళు పోస్తున్న అభిమానించే వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ప్రతిరోజు మా బంధువులే కదా, నా స్నేహితులే కదా అని ప్రతిరోజు వాళ్ళకి అందరికీ అవైలబుల్ గా ఎక్కువగా వెళ్ళిపోయి వాళ్ళతో ఉండొద్దు, నీ విలువ తగ్గుతుంది, నీకు కావలసినప్పుడు వాళ్ళకి నీ అవసరం ఉన్నప్పుడు నువ్వు వెళ్ళు. అలాగే ఎవరు మా చుట్టాలు సంతోషంగా ఉన్నాం కదా, పిలిచారు కదా అని ప్రతిసారి వెళ్ళిపోక, వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు పిలవకపోయినా నువ్వు సందర్శించు. వెరీ గుడ్. ఎప్పుడు కూడా నువ్వు 10 మందికి మంచే చేయాలి, ఎప్పుడు నీ చెయ్యి పైనే ఉండాలి కానీ కింద ఉండేలా పెట్టుకోవద్దు, అవసరానికి మించి దేన్ని ఆశించొద్దు, నీకున్న దాంట్లోనే నువ్వు తృప్తి పడు. ఎప్పుడు ఎదుటి వాళ్ళని నీ కష్టాన్ని అర్థం చేసుకొని చెయ్యి. సహాయం అంటే వాళ్ళు అడిగితేనే సహాయం చేయడం కాదు, ఎదుటి వాళ్ళ కష్టం నీకు అర్థమైనప్పుడు నువ్వు పెట్టు, చెయ్యు. ప్రతి ఒక్కరి కడుపు చూడు. ముందు ఎవరొచ్చినా వాళ్ళకి అన్నం తిన్నావా, ఏం తిన్నారా అని ముందు మర్యాదగా వాళ్ళు మర్యాద పూర్వకంగా ఆకలి తీర్చు. ఇలాంటి ఈ కోవలో ఏదైనా మీకు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి అక్కడ మీ అవసరం ఉంది అని తెలిస్తే మీరు ఎలా స్పందిస్తారు? ఫస్ట్ నాకున్న సహాయం చేస్తానండి. నాకున్నంతలో నాకున్న సహాయం, అది మాట కావచ్చు, చేతల్లో కావచ్చు, ధన రూపంలో కావచ్చు, ఎలా అయినా. 4 సంవత్సరాల నుంచి రైటర్స్ అకాడమీ అనే ఒక సంస్థ ద్వారా నేను ప్రయాణిస్తాను. ఆ సంస్థలో మళ్ళీ మేము కొత్తగా లీడర్స్ గ్రూప్ అని చెప్పి మేము ఒక కొత్త సంస్థని దానికి అనుబంధంగా ఒక సంస్థని ఏర్పాటు చేస్తాం. అందులో కూడా మేము ఏంటంటే, ఇలా పేదవారికి మీరు అడిగిన ఇలా సహాయం ఎవరు కోరినా మా బృందం అంతా కూడా అక్కడికి వెళ్ళి మేము వాళ్ళకి సేవ చేస్తాం. అది ఎలాంటిదైనా అది చదువు అవ్వచ్చు, లేదా లైఫ్ కి అవ్వచ్చు, ఏదైనా కూడా మా లీడర్స్ అనే గ్రూప్, లీడర్స్ చారిటీ అనే గ్రూప్ మేము వెళ్ళి చేస్తాం. నాకు తెలిసి చాలా వచ్చి ఉంటాయి అవార్డ్స్. అందులో ముఖ్యంగా మీకు నచ్చినవి కొన్ని మన చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు వివరించండి. చాలా ఉన్నాయి సార్, అన్నీ ప్రత్యేకమైనవే. ఒకటి గొప్ప, ఒకటి తక్కువ అని కాదు. నటన ద్వారా కూడా నేను చేయగలను అని స్వప్నం రాల్చిన అమృతం అని కరీంనగర్ టీంతో చేసినప్పుడు. ఏంటండి? స్వప్నం రాల్చిన అమృతం. ఓకే. ఆ నాటిక ద్వారా నేను దగ్గర ఒక 8 ప్రదర్శనలు చేశాను. 8 ప్రదర్శనలోని 6 ప్రదర్శనలకి నాకు అవార్డ్స్ వచ్చాయండి. ఆ పరిషత్తులకి 3 ఉత్తమ నటులు వచ్చాయి, 2 జ్యూరీలు వచ్చాయి, 1 ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వచ్చింది. ఈ క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్ అంటే, నేను మొట్టమొదటి తీసుకున్నప్పుడు ఏంటి, వేసి క్యారెక్టరా నేను చేయటమా అంటే, ఇది వరకు వేసి క్యారెక్టర్ చేశాను. నా గుర్తింపు తెచ్చిపెట్టింది కూడా గురజాడ గారు రచించిన కన్యాశుల్కంలో మధురవాణి పాత్రతోటి నేను చాలా ఫెమిలియర్. ఉత్తరాంధ్రలో మధురవాణి అంటే నాకంటూ ఒక ముద్ర పడిపోయింది. ఈవెన్ దాడి వీరభద్రరావు గారు కానివ్వండి, లీడర్ రమణమూర్తి గారు, అలాగే మన సుధాకర్ గారు, తమ్మినేని సీతారాం గారు, వీళ్ళంతా కూడా నాకు ఒక ముద్ర వేస్తారా, మంచి అమ్మాయి, మహానటి సావిత్రి. నాటకం అంటే మధురవాణి అంటే సాయి సుప్రియ అని నా ఒక వచ్చి, ఇందులో కూడా తను మంచి అమ్మాయి క్యారెక్టరే. స్వప్నం రాల్చిన అమృతంలో అందులో స్వప్నం రాల్చిన అమృతంలో కూడా వేసి క్యారెక్టర్ ఏంటి చెయ్యాలా అనుకున్నాను. సరే, ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి చేశానండి. నాకు ఇప్పటికీ గుర్తు ఏంటంటే, హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్ లో చేస్తున్నప్పుడు అందరూ వెళ్ళిపోయారు. చాలా మంది బాగా చేసావమ్మా అన్నట్టు ఏవో ఉత్తమ నటి అవార్డు ఇచ్చేసారు, సాల్వా కప్పేశారు, అంతా అయిపోయింది. నేను మేకప్ తీసుకోవడానికి గ్రీన్ రూమ్కి వచ్చాను. అప్పటికి నాకు ప్రేక్షకులు చాలా మంది ఏడ్చేసి చాలా బాధపడి, అమ్మ చాలా చక్కగా చేసావని అన్నారు. ఆ ఫీల్ తోటి నేను గ్రీన్ రూమ్ కి వెళ్ళి నెమ్మదిగా నేను మేకప్ రిమూవ్ చేసుకుని డ్రెస్ చేంజ్ చేస్తున్న టైంలో ఒక మదరు, ఒక 30 years ఉంటుంది, ఒక 8 years పాపను పట్టుకొని వచ్చింది. మేడం ఏమనుకోకపోతే మీతో ఒక ఫోటో తీసుకోవచ్చా, మా పాప అడుగుతుందని. అలాగేనండి తీసుకోండి. తర్వాత వాళ్ళ మదర్ మాట్లాడింది, ఆ పాపకి నేనంటే నచ్చానంట, ఆ క్యారెక్టర్ నచ్చిందంట, తను ఆ అమ్మాయిని ఇన్స్పైర్ చేయగలిగాను అంటే నాటకం ఎంత ప్రభావితం చేస్తాదా అని అనిపించిందండి. అలాగే కొంతమంది టీచర్స్ గ్రూప్ వచ్చి నేను ఏడ్ చేశానండి, ఏం నటించారండి, నవరసాలు చూపించారు అని చెప్పి అందరూ ప్రశంసించడం అది కామన్. కానీ వీళ్ళు అప్పుడు ప్రశంసించారు, అయిపోయింది.
2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ప్రోగ్రామ్ లో నేను గెస్ట్ గా వెళ్తే ఆ రోజు కూడా ఆమె నన్ను గుర్తు పెట్టుకొని తల్లి కూతుర్లు ఇద్దరు ఆంటీ అక్క అనుకొని ఇద్దరు వచ్చి నన్ను పలకరించి ఏడ్చి కన్నీళ్ళు పెట్టేసుకున్నారండి. అది నాకు చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది. సాయి సుప్రియ గారు సమాజం నుంచి ఏం చూడాలనుకుంటున్నారు, వారికి ఏమి ఇద్దాం అనుకుంటున్నారు? కష్టపడి వచ్చే వాళ్ళు ఎవరైనా, ఆడదైనా మగాడైనా చిన్నదైనా పెద్దదైనా పేదోడైనా ఉన్నోడైనా ఎవరైనా సరే ప్రోత్సహించండి. నిస్వార్థంగా ప్రోత్సహించండి. కల్మషం లేకుండా ప్రోత్సహించండి. మీరు ఒక మెట్టు అవ్వండి. అంతేకాని వాళ్ళని ఇంకా లాగేద్దాం, కింద తొక్కేద్దాం అన్న ఆలోచనతో ఉండకండి. మనం ఏం చేస్తామో అది మనకి ఖచ్చితంగా తిరిగి మనం చేసేదే మనకు వస్తుంది. ఎంత చేస్తే అంత వస్తుంది. ఏ విధంగా చేస్తే ఆ విధంగా వస్తుంది ఖచ్చితంగా. సాయి సుప్రియ గారి జీవితంలో లైఫ్ అంబిషన్ ఏంటండి? స్వార్థంగా బ్రతకటం. నాకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాడు కాబట్టి, అలాగే నాకు ఫైనాన్షియల్ గా కూడా మంచి సపోర్ట్ గానీ దొరికితే 10 మందికి సేవ చేయటం, నోరులేని జీవాలకు సేవ చేయటం, చెట్లకు సేవ చేయటం. అంతేనండి. నాకు అంత పెద్దగా ఆశలేం లేవు. మీరు దర్శకత్వం వహించి మీరు కూడా నటించిన నాటికలు నాటకాలకు సంబంధించి నాకు తెలిసి చాలా కొద్దిగా చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఇంకా మీ దగ్గర వాటి సమాచారం చాలా ఉందని నాకు డౌట్. పుట్టుకు జరజరు డుబుక్కుమే అని, అలాగే మన మేగడ రామలింగేశ్వర స్వామి గారు రచించినటువంటి అంతర్ముఖం అనే నాటికను చేసి అందులో మేగడ రామలింగ స్వామి గారి అంతర్ముఖం అంటే అదొక లెవెల్. అంతేనండి. అది సాంఘిక నాటకం. అందులో కూడా నేను ఒకే పాత్ర 5 క్యారెక్టర్స్ అండి, 5 వేరియేషన్స్. మొదట పని మనిషిగా వచ్చిన అమ్మాయి చనిపోవాలనుకుంటే ఒక ఆయన తీసుకొని వెళ్ళి తన్ని చదివించడం వల్ల తను ఒక గృహిణిగా మారి, తర్వాత అదర్ స్టేట్స్ అంటే అబ్రాడ్ వెళ్ళి తను విదేశాలకు వెళ్ళి అక్కడ తను బిజినెస్ మేనేజ్మెంట్ నేర్చుకొని మళ్ళీ ఒక కంపెనీకి సిఇఓగా రావడం. ఈ వేరియేషన్స్ చూపించితే మేగడ రామలింగేశ్వర స్వామి గారు ఇంప్రెస్ అయితే ఆ కాపీ రైట్స్ నాకు ఇచ్చేసి ఇది నువ్వే చెయ్యు అని ఇప్పటికీ నన్ను పట్టుబడుతున్నారండి ఆయన. అలాగే పద్య నాటకాలు, పౌరాణిక నాటకాలు చేశాను. పౌరాణిక నాటకాల్లో శ్రీకాంత కృష్ణమాచార్యలో మోహనాంగి పాత్ర చేశాను. అంటే మోహనాంగి పాత్ర అనేది అందులో చాలా కీలకం. అవునండి. చాలా గొప్ప క్యారెక్టర్. పద్యాలున్నాయి, సొంతంగా పద్యాలు. మీకు గుర్తున్న ఒక డైలాగ్ గానీ ఒక పద్యం గానీ ఏమైనా గుర్తుంటే? వినగన్ వీనుల విందై కనగన్. అంత గొప్ప ఇతివృత్తంతో చేశారు మీరు కూడా. దాని తర్వాత శ్రీకృష్ణ తులాభారం చేస్తున్నానండి. మొన్న గరుడకు కూడా మేము స్క్రూట్ని ఇచ్చాము. శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామ అండి. సత్యభామ అంటే ఒక మంచి ఎక్స్ప్రెషన్ తో కూడిన ఒక మంచి డైలాగ్ మన చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకి చెప్పొచ్చు కదా. ప్రాణప్రియ, ఈ ప్రేమ ఎందును కనపట్టదు చూడు, భ్రమరంబు భ్రమిరికి సుమరసంబును జూపి త్రావించి శేషంబు త్రావుచుండు, మృగము మృగిని చేరి శృంగంబుతో గీరి స్పర్శన సుఖమును కనబరుచుచుండు, కరినోట కరిని పంకజ గ్రంథిరేణుల నీరంబు కరముతో నించుచుండు, హంసంబు హంసికి అర్థభుక్తములగు బిసకాండములు తిన నొసగుచుండు, సుఖము సుఖకాంతకు ఆత్మ చెంచును తెచ్చి మా విఫలములు మెసవంగా నెంచుచుండు. ఔరా సత్యభామగా మరొకసారి మళ్ళీ మీరు ప్రేక్షకులకి విందు చేయబోతున్నారు, కనువిందు చేయబోతున్నారు. అవును సార్. ఇంకా మీరు నటించిన నాటికలు నాటకాలు? ఇంటి దొంగలు ఒకటి చేస్తాను. ఇప్పుడు దేశమును ప్రేమించమన్న ఒక నాటికని. ఇంటి దొంగల్లో ఏ క్యారెక్టర్ అండి? నేను పెద్ద కూతుర్ని. అమ్మో బొమ్మ అనే ఒక హాస్య నాటిక చేస్తున్నాం. స్నిగ్ధ గారు రచించిన సిరిగంధం ఒకటి కొన్నాళ్ళు నటించాను. సిరిగంధం అంటే స్నిగ్ధ రచయిత. మీరు తెర మీద కూడా నటించినట్టుగా నాకు తెలిసింది. నటించానండి. ఎందులో యాక్ట్ చేశారు? అంటే 2019లో మనకి కరోనా వల్ల
లాక్డౌన్ ప్రకటించారు. అవును. అప్పటి వరకు నేను భరతనాట్య గురువుగా ఉండి కొంత టీం ని తయారు చేస్తున్న టైంలో నాకు సడన్ గా ఇబ్బంది స్టార్ట్ అయింది. నాకేంటి ప్రపంచం అంతా ఇబ్బంది పడింది, ప్రపంచమే కరోనాతో ఇబ్బంది పడింది. చాలా కరోనాతో ఇబ్బంది పడింది. ఆ టైంలోనే జయమ పంచాయతీ అని ఒక సినిమా సరదాగా నేను వెళ్ళాను. ఆయన మీరు ఈ క్యారెక్టర్ డాక్టర్ క్యారెక్టర్ చేస్తారా, ఏ క్యారెక్టర్ చేస్తారా అన్నారు. నేను ఏ క్యారెక్టర్ సూట్ అవుతుంది ఆ క్యారెక్టర్ చేస్తాను. మీరు మీ ప్రొఫెషన్ ఏంటంటే నేను టీచింగ్ అండి. అంటే అప్పటి వరకు నేను PPPC BEd చేశానండి. సో టీచింగ్ ఫీల్డ్ లో ఉండేదాన్ని, సబ్జెక్ట్ టీచర్ గా ఇంగ్లీష్ అండ్ సోషల్ స్టడీస్ చెప్పేదాన్ని. సో ఆ విధంగా టీచర్ అనగానే టీచర్ రోల్ నాకు ఇవ్వటం, నేను నటించడం అయింది. అంతకు ముందు ఒక సినిమా రిలీజ్ అయింది, అదే ఒక షూటింగ్ అయింది కానీ రిలీజ్ అవ్వలేదు. ఆనందం ఎవరు కోరుకోరు అని మన్యాల శ్రీనివాస్ అని, ఆనందం ఎవరు కోరుకోరు కానీ ఎంత మూల్యానికి అనే సినిమా. ఆనందం ఎవరు కోరుకోరు కానీ ఎంత మూల్యాలి, అది సినిమా. సినిమా చేసాము కానీ అది రిలీజ్ కాలేదు, కొన్ని అవాంతరాల వల్ల రిలీజ్ కాలేదు. అందులో నేను హీరోయిన్ గా మొట్టమొదటి రంగ ప్రవేశం చేయడం, అందులో సినిమా రంగంలో చేయడం, హీరోకి తల్లిగా కూడా డ్యూయల్ క్యారెక్టర్స్ చేసాను. హీరోయిన్ గా హీరోకి తల్లిగా. అది ఆగిపోవడం తర్వాత మొట్టమొదటి సినిమా నాకు ఇదే అయ్యిందండి, జయమ పంచాయతీ. ఆ తర్వాత బుట్టబొమ్మ, మన అర్జున్ దాస్ గారు తమిళ హీరో, ఆయనతో సరసన చేయటం, కలర్ స్వాతి గారు బెస్ట్ ఫ్రెండ్ రోల్ మంత్ ఆఫ్ మధు చేయటం, అలాగే మెట్రో లాడ్జ్ అని, గలీవర్ ట్రావెల్ అని, వంచన, దేశాయ్, తర్వాత కర్మణ్యవాధికారస్తులో డైరెక్ట్ అసిస్టెంట్ ఏడీగా, డైరెక్టర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా ఒక యాక్టర్ గా కూడా చేశానండి. ఆ అబ్బాయి కూడా మన చిన్నప్పుడు తమిళ హీరోయే, మహీధర్ అని, ఆ అబ్బాయితో చేశాను. పుత్రరత్నాలు, ఒక్కడే వీరుడు అల్లూరు సీతారామరాజు క్యారెక్టర్ లో గంటన దొర వైఫ్ గా నాకు ఒక ఫైటింగ్ సీన్ కూడా పెట్టారు, మన ఎంవివి సత్యనారాయణ గారు కాంబినేషన్. అలా సినిమాలు కూడా నటించడం జరిగింది. ఇప్పటికీ సినిమాలు ఆఫర్లు వస్తున్నాయి. నా ధ్యేయం వేరు కాబట్టి సినిమాలకి అంత ఎక్కువ మక్కువ చూపకుండా అవకాశం వరకు ఉన్నంత వరకు, పరిస్థితిని బట్టి ఉన్నంత వరకు చేస్తాను. సాయి సుప్రియ గారు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు అంటే జన్మనిచ్చిన తల్లి తండ్రి అనేవారు చాలా ముఖ్యం. సాయి ప్రియ గారి తల్లిదండ్రుల గురించి, వాళ్ళ పేర్లు, వాళ్ళ గురించి నేపథ్యం. మా నాన్నగారు మద్దెల ప్రసాదరావు గారండి. ఆయన ఆప్కో మేనేజర్ గా చేసి 14 years సర్వీస్ ఉంటుండగానే 2000 సంవత్సరంలో ఆయన విఆర్ఎస్ ఇవ్వడం జరిగింది. మా అమ్మగారు వసంత కుమారి గారు, ఆమె చాలా ఉన్నతమైన పెద్ద కుటుంబం నుంచి వచ్చారు. ఆమె వాళ్ళ నాన్నగారు చింతాన గురుమూర్తి గారు అని చెప్పి, ఆయన శ్రీకూర్మంలోని ఒక పెద్ద దానకర్త. ధర్మసత్రాలు ఇప్పటికే ఆయన పేరు మీద ధర్మసత్రాలు ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు ఆమె. 12 మంది సంతానంలో మా అమ్మగారు చాలా చిట్ట చివరి ఆవిడ ఈమె. చాలా సాత్వికమైన మనస్తత్వం. పెద్దగా చదువుకోలేదు కానీ మమ్మల్ని తీర్చిదిద్దడంలో ఆవిడ సాటి లేరు ఎవరు. చాలా హైయెస్ట్ పొజిషన్ లోకి తీర్చిదిద్దారు. ఆవిడ లేకుండా మేము లేవండి తల్లి. సో మా తల్లిదండ్రులు ఎప్పటూ నాకు వాళ్ళ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. నేనే కాదు, ఏ తల్లిదండ్రులు ఏ పిల్లలు తీర్చుకోలేమండి. నాతో పాటు నాకు ఒక చెల్లి తమ్ముడు అండి. చెల్లి తను హౌస్ వైఫ్ ఏనండి. బ్రదరు డాక్టర్ రెడ్డిస్ లో తను ఎంప్లాయీ. తర్వాత నాకు మా నాన్నగారు ఉద్యోగరీత్యా తను విఆర్ఎస్ ఇవ్వటం చేత నాకు పెళ్లి చేయాలన్న దృక్పథంతో, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవడం తోటి అప్పటి దీనివల్ల నన్ను త్వరగా పెళ్లి చేయాలి అన్న ఉద్దేశంతో 2000లో నాకు పెళ్లి చేయడం జరిగింది. నాకు 2 పిల్లలు. పెద్ద బాబు ఇప్పుడు పెద్దవాడు BBA చేశాడండి. BBA చేసి తను ఇప్పుడు ఫ్రాన్స్ వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. అలాగే చిన్నవాడు తను కూడా BBA చదువుతున్నాడు. ప్రెసెంట్ సెకండ్ ఇయర్ లో, ఫస్ట్ ఇయర్ అయ్యింది. అయితే నేను అప్పట్లో ఫ్యాషన్ షోస్ లో అట్లా కూడా పార్టిసిపేట్ చేయటం, ఎక్కువగా నాకు గుర్తింపది రావటం మా నాన్నగారికి నచ్చేది కాదు. అంటే ఫ్యాషన్ షోస్ లో 2 సార్లు నేచురల్ బ్యూటీ అని, ఒకసారి ఆంధ్ర బ్యూటీ అని చెప్పి ఇలా రావటం, చాలా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అప్పుడు ఉండటం. చిన్నప్పుడు 16 ఏళ్ల వయసులోని మా నాన్నగారికి నచ్చేది. బిఫోర్ మ్యారేజ్ మా నాన్నగారికి
శాస్త్రీయ కళలు అవి కూడా వద్దు, ఇవన్నీ కాదమ్మా, చదువు మీదే చదువు అనేవారు. మా నాన్నగారు తెలియకుండా నేర్చుకునే కళ మా నాన్నమ్మ గారి సహకారంతో నేర్చుకున్నాను ఇవన్నీ కూడా. అంటే మా నాన్నగారు ఎక్కువగా వేరే ఊర్లు వేరే ఊర్లో వారు ఉద్యోగరీత్యా ఉండటం, మా నాన్నమ్మ గారి దగ్గర కొంతకాలం ఆమె దగ్గర చదువుకోవటం, వారి ప్రోత్సాహం మీకు ఎక్కువగా ఉండడం, వారి ప్రోత్సాహం వల్ల ఎక్కువగా కాదు ఉన్నదే వారి ప్రోత్సాహం. మా నాన్నమ్మ గారితో పాటు మా బాబాయ్ గారు కూడా ఇలాంటి వాటికి సహకరిస్తారు. ఆయన పెళ్లి చేసుకోలేదు, ఆయన నన్ను దత్తత తీసుకున్నారు, నేను ఆయన్ని చూసుకుంటుంటాను, ఆయన నన్ను చూసుకుంటుంటారు. ఆయన పేరు మధ్యలో గౌరీ శంకర్రావు గారు. ఆయన BA చదివారు. ఆయన మాకు అక్కడ ఊర్లో మాకు వీధిలో ఉన్న పిల్లలకి, పేద పిల్లలకి అందరికి కూడా ఆయన చదువు చెప్పారు అనమాట. అలాగా చదువు చెప్పాను. అలాగే నేను చాలా చాలా ఛానల్స్ లో వాటిలో కూడా వర్క్ చేశానండి. అదే సిటీ కేబుల్ మన శ్రీనివాస్ గారు వాజీ ఛానల్ ఇప్పుడు మారిపోయింది, ఆ ఛానల్లో న్యూస్ రీడర్ గా, యాంకర్ గా, అలాగే ప్రోమోస్ అవి చేయటం, అలా చేయటం, స్టింగ్ ఆపరేషన్స్ చేయటం, అలా చేసే సీరియల్స్ అవి కూడా చేయటం, అందులో స్కిట్స్ అవి చేయటం, ఇలాంటివన్నీ చేయటం, వ్యాఖ్యానం చేయటం, బయట ప్రోగ్రామ్స్ లో కానీ అట్లా వ్యాఖ్యానం చేయటం. అలా నా దృష్టి అంతా కూడా నాకు ఎంత చదువుతో పాటు ఇవన్నీ చేశాను. అంటే నేను PPPC BEd చేశానండి, MA ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను, అలాగే MA హిందీ చేశాను, అలాగే MA హిస్టరీ చేశాను, BEd ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ సోషల్ స్టడీస్ చేశానండి. ప్రస్తుతం లాకి కూడా చేశాను, మధ్యలో ఆగింది. MBA కూడా ఫస్ట్ ఇయర్ అయ్యింది, సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయింది. సో చదువు ఎక్కడ దేనికి అడ్డం కాదు. అంటే చాలా మంది స్టూడెంట్స్ నా దగ్గర జాయిన్ చేసేటప్పుడు పేరెంట్స్ మా పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయి లేదా మా పిల్లలు చదువు పాడైపోద్ది అంటారు. కాదండి, చదువుతో పాటు ఈ కళలు ఉండటం వల్ల వాళ్ళకి ఇంకా ఆత్మస్థైర్యం పెరుగుతుంది, వాళ్ళకి మనోనిబ్బరం పెరుగుతుంది, వాళ్ళకి క్రియేటివిటీ పెరుగుతుంది, స్కిల్స్ పెరుగుతాయి, లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ వస్తుంది. సో కళల వల్ల చాలా ప్రయోగాలు ఉన్నాయి. ఎప్పుడు చదువు కళలకి అడ్డం కాదు, రెండు సైమల్టేనియస్ గా చెయ్యొచ్చు. దానికి ఉదాహరణ నేనే. నాకు తోచిన ఒక చిన్న డైలాగ్, ఒక మాట చెబుతాను. అలాగే సార్. అమ్మా, నువ్వు చేసింది కరెక్ట్ అని నీకు అనిపిస్తుందా? అయితే చేసేయి. ఇది డైలాగ్. అమ్మా, నువ్వు చేసింది కరెక్ట్ అని నీకు అనిపిస్తుందా? అయితే చేసేయి. ఈ డైలాగ్ని నవరసాలతో కూడిన విధంగా మన చందు సుప్రీం టీవీ ప్రేక్షకులు వివరిస్తే నేర్చుకుంటారు. తప్పకుండా అండి, ఇది నాకు మంచి అవకాశం కూడా. అమ్మా, నువ్వు చేసిన పని నీకు కరెక్ట్ అని అనిపిస్తుందా? అయితే చేసాయి. కరుణండి. అమ్మా, నువ్వు చేసిన పని నీకు కరెక్ట్ అని అనిపిస్తుందా? అయితే చేసేయమ్మా, చేసేయి. అమ్మా, నువ్వు చేసిన పని కరెక్టేనా? సరే అమ్మా, అయితే చేసేయి. శృంగారం. ఇందాక చేసింది హాస్యం. అమ్మా, నువ్వు చేసిన పని నీకు కరెక్టే అనిపిస్తుందా? అయితే చేసాయమ్మా, చేసాయి. పౌత్రం అండి. అమ్మా అమ్మా అమ్మా, నువ్వు చేసిన పని నీకు కరెక్టే అనిపిస్తుందా? అమ్మా, అయితే సరే అమ్మా, చేసాయమ్మా. ఇది భయానకం అండి. అమ్మా, నువ్వు చేసిన పని నీకు కరెక్ట్ అనిపిస్తుందా? అయితే చేసేయమ్మా, చేసాయి. ఇది బీభత్సం అండి. అమ్మా, నువ్వు చేసిన పని నీకు కరెక్ట్ అనిపిస్తుందమ్మా? అయితే చేసేయమ్మా, చేసేయమ్మా. ఇది అద్భుతం అండి. అమ్మా, నువ్వు చేసిన పని నీకు కరెక్టే అనిపిస్తుందా? అయితే చేసేయమ్మా. ఇది సాంతరసం అండి. నవరసాల గురించి మాట్లాడుకోవడం కానీ, కళాభారతి లాంటి వేదిక మీద నూతన ప్రసాద్ గారి చేత బహూకరించబడిన బాపు గారు గీసిన చిత్రాలను చూసి ఓహో ఇవి నవరసాల అని అనుకునే వాళ్ళని మనం చూస్తున్నాం. కానీ నవరసాలను ఒక వ్యక్తి ఒకే వేదిక మీద ఒకే డైలాగ్తో ప్రదర్శించడం అనేది చూసిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని నా నమ్మకం, నా అభిప్రాయం. బాగా ప్రదర్శించారు, బాగా ఎక్స్ప్రెస్ చేశారు మేడం. సాయి సుప్రియ గారు చాలా విషయాలను మన చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు వివరంగా చెప్పారు. మరొక అవకాశం తీసుకొని
మీలో ఉన్న ఇంకా సినీ నటిగా నర్తకిగా ప్రయోక్తగా దర్శకురాలిగా నాట్య శిరోమణిగా మరి అవకాశం తీసుకొని అయ్యో. మళ్ళీ మనం కలుసుకుందాం. నమస్కారం. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి చందు సుప్రీం టీం ఛానల్ వారికి, చంద్రశేఖర్ గారికి, ఈ అవకాశం రావడానికి కారణమైనటువంటి మస్తాన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.